హాయ్ అండి అందరికీ. ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీ చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ, అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో పోపు గింజలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేశాను. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ తిరగమాతంతా కూడా ఈ క్యాబేజ్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టేసుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని క్యాబేజ్ బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి అర స్పూను మిర్చి పౌడర్ వేస్తున్నాను. అలాగే పప్పుల పొడి వేసుకోవాలి. పప్పుల పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకి చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా శనగపప్పు వేసుకొని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది క్యాబేజీ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీలో కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.